నమస్తే అందరికి వెల్కమ్ టు praveentechtips. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే oppo reno 6 pro 5G గురించి అన్నమాట. సో చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో అఫీషియల్ oppo వాళ్ళ వెబ్సైట్ లో చూసుకుంటే గైస్ కొన్ని ఫీచర్స్ అయితే చూపించారు అన్నమాట. బోకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో అనేసి, సో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది బోకే వీడియో ఎఫెక్ట్ లా. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇవే: బోకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో, oppo reno glow, MediaTek Dimensity 1200 plus ప్రాసెసర్ విత్ 12GB RAM, 120GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 65 వాట్స్ సూపర్ బూమ్ 2.0 ఛార్జర్ వస్తుంది అన్నమాట. సో 65 వాట్స్ అంటే విత్ ఇన్ 1 అవర్ లోపల మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వీడియోగ్రఫీకి సంబంధించిన చూపిస్తున్న డెమో. ఇది ఏమంటారు, బ్లర్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసేది. అండ్ ఇక్కడ ఇది లైవ్ హెచ్డిఆర్ అండ్ ఇది యాక్టివ్ ఫోకస్ అన్నమాట. ఇది ఫోకస్ చేసేస్తుంది ఒక పర్టికులర్ క్యారెక్టర్ మీద. సో ఇవి ఫీచర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ చూసుకుంటే 65 MP మెయిన్ కెమెరా వస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. డిజైన్ మీరు చూసుకోవచ్చు, గ్లోవర్ దెన్ న్యూ నెవర్ గోస్ అనేసి. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీకు అందరూ చేసి MediaTek Dimensity 1200 ప్రాసెసర్ వస్తుంది, 128GB మెమరీ వస్తుంది అన్నమాట. అండ్ డిస్ప్లే చూసుకోవచ్చు, అల్ట్రా స్మూత్ 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, 3D బార్డర్లెస్ సెన్సర్తో పాటు వస్తుంది. కలర్ ఓఎస్ లెవెల్ 0.3 వస్తుంది అన్నమాట. ఐ థింక్ ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకుని వస్తుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ టెక్ స్మార్ట్ లైఫ్, సో దీనికి లింక్ అయినా చూసుకోవచ్చు. oppo reno x, reno 6 5G, reno 5 pro 5G అండ్ oppo watch అన్నమాట. సో నేను చేస్తాను డైరెక్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో బేసిక్గా స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ మీకు అంతకు ముందే చెప్పేసాను. బోకే ఫ్లేర్ ఎఫెక్ట్, oppo reno glow, ప్రాసెసర్ 12GB RAM, 65GB హూప్ ఛార్జర్ మెయిన్ హైలైట్స్ అనమాట. పర్టికులర్గా డైమెన్షన్స్ చూసుకుంటే హైట్ వచ్చేసి 60.00 సెంటీమీటర్స్ ఉంది, విడ్త్ వచ్చేసి 7.31 సెంటీమీటర్స్ ఉంది, థిక్నెస్ చూసుకుంటే 0.76 సెంటీమీటర్స్. కొంచెం సన్నగానే అనిపిస్తుంది. వెయిట్ తీసుకుంటే 177 గ్రామ్స్ అనమాట. సో వెయిట్ కూడా చాలా తక్కువనే ఉంది గైస్. అండ్ ఇప్పుడు మెమరీ చూసుకుంటే 12GB ర్యామ్ ప్లస్ 250GB రోమ్ వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అనమాట. 2133 ఉంది. అండ్ UFS స్టోరేజ్ ఉంది. అండ్ ఇక్కడ USB 2.0 వస్తుంది అన్నమాట. OTG సపోర్టెడ్. డిస్ప్లేకి వచ్చేసరికి బాగానే ఇచ్చారన్నమాట. ఫుల్ HD ప్లస్ వస్తుంది, 2400x1080p రెజల్యూషన్ వస్తుంది అన్నమాట. 2 రిఫ్రెష్ రేట్స్ ఉన్నాయి, 90Hz అండ్ 60Hz రిఫ్రెష్ రేట్. టచ్ శాంప్లింగ్ వచ్చేసరికి 180Hz అండ్ 120Hz టచ్ శాంప్లింగ్ కూడా ఉంది. 402 PPI డెన్సిటీ ఉంది అన్నమాట. AMOLED డిస్ప్లే వస్తుంది. కెమెరా చూసుకుంటే 65 MP మెయిన్ కెమెరా వస్తుంది, 1.7 అపర్చర్తో పాటు 8 MP అల్ట్రావైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP మోనో కెమెరా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ వచ్చేసరికి కదా 32 MP వస్తుంది. సో ఆబ్వియస్గా మీకు అందరికి తెలిసిందే, ఒప్పో వాళ్ళకి చూసుకుంటే అన్ని కూడా సెల్ఫీ కెమెరాస్కి ఎక్కువ ఏమంటారు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దానికోసం వాళ్ళు సెల్ఫీకి ఎక్కువ మెగాపిక్సెల్ ఇచ్చారు, 32 MP. అండ్ రెజల్యూషన్స్ రికార్డింగ్స్ మీకు అనేది తెలిసిందే, ఆబ్వియస్గా 1080p రెజల్యూషన్ వస్తుంది. రికార్డింగ్కి 30 and 60 FPS దాకా వస్తుంది. ఫ్రంట్కి అయితేనేమో 4K చూసుకుంటే రియర్ చూసుకుంటే 4K 30 FPS, 1080p 60 and 30 FPS, 720p 60 and 30 FPS రికార్డింగ్స్ వస్తున్నాయి వీడియో రికార్డింగ్ అయితేనేమో. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 1200 వస్తుంది అన్నమాట. ఫస్ట్ మెయిన్ కోర్ ఏదైతే ఉందో 3.0 GHz వస్తుంది. తర్వాత 3 కోర్స్ ఏమో 2.6 GHz అండ్ మిగతా 4 2.0 GHz వస్తున్నాయి. అంటే ఇది 3 లేయర్ డిజైన్ అనుకోవచ్చు మీరు. ప్రాసెసర్ చేంజ్ అయింది అనమాట డైమెన్సిటీకి వచ్చేసరికి. ఇంతకుముందుకి అయితే 4 కోర్స్ ఉంటాయి, అట్లా కాదు 1 కోర్ 3 కోర్స్ అండ్ 4 కోర్స్ లాగా అయింది, ఆక్టో కోర్ అన్నీ కూడా. గ్రాఫిక్స్ చూసుకుంటే మాలియా G7 MC39 వస్తుంది అన్నమాట. బ్యాటరీకి వచ్చేసరికి అయితేనేమో 2x ఉంది, అంటే 2250 అనమాట. 2 బ్యాటరీస్ ఉన్నట్టునే. అండ్ ఇక్కడ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట. సూపర్ ఛార్జర్ వస్తుంది. మేబీ హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఒపీనియన్స్ ఏందనేసి కింద కామెంట్ చేయండి. అండ్ AMOLED కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ కోసం సెన్సార్ చూసుకో, జియోమెట్రిక్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోపిక్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, జైరోస్కోప్ అండ్ పిడోమీటర్ కూడా ఉంది. సో సిమ్స్ చూసుకుంటే ఆబ్వియస్గా 5G కాబట్టి మీకు 5Gకి సంబంధించిన బ్యాండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 5Gకి చాలా బ్యాండ్స్ వచ్చినాయి.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది సింగిల్ సిమ్ 5G ఉంది. ఇక్కడ వాళ్ళు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసారు ఒక సిమ్లోనే ఒక 5G పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ సిమ్ లేదు. సెకండ్ సిమ్ మీరు 4G పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాండ్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు, చాలా బ్యాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కనెక్టివిటీ చూస్తుంటే వైఫై 6 వస్తుంది, వైఫై 5 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ విత్ వస్తుంది, 2.4 GHz అండ్ 5 GHz వైఫై వస్తుంది. బ్లూటూత్ 5.2 ఉంది. బ్లూటూత్కి సంబంధించిన కోడెక్స్ ఉన్నాయి. USB Type-C వస్తుంది, ఇయర్ ఫోన్ జాక్ వస్తుంది, NFC వస్తుంది అండ్ HC USB మల్టీటాస్క్ ఫంక్షన్ కూడా ఉంది అనమాట NFCకి సంబంధించి. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే కలర్ వైజ్ 11.3 ఉంది, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకుని ఎంతమంది చెప్పినట్టు. లొకేషన్స్ గురించి చూసుకుంటే GNS బిల్ట్-ఇన్ GPS, AGPS, బైడస్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉంది అండ్ గ్లోనస్ గ్యాలియోస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అండ్ అదర్ సపోర్టింగ్ చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తాయంటే అఫీషియల్గా ఫోన్ కూడా వస్తుంది, USB కేబుల్ వస్తుంది, ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారు వీళ్ళు అండ్ ఛార్జర్ ఇస్తారు, ప్రొటెక్షన్ కేస్ ఇస్తారు, సిమ్ ఇంజెక్టర్ పిన్, డాక్యుమెంట్స్ గైడెన్స్, సేఫ్టీ గైడ్స్ ఇస్తారు. సో ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే గైస్ ఒప్పో రెనో ప్రో 5G ప్రైస్ చూసుకుంటే మాత్రం 39,999 రూపీస్ ఉంది. మీరు కొన్ని డిస్కౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ ఐ థింక్ డిస్కౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ యూజ్ చేసుకొని మీరు ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు 40,000కి. సో ఈ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అంటే గైస్ ఆ ఫోన్ కొనుక్కోవచ్చు, స్పెక్స్ బాగున్నాయి అండ్ ఒప్పో కాబట్టి మీకు కెమెరా క్వాలిటీ జర మంచిగా అనిపిస్తుంది, సెల్ఫీకైనా సరే కెమెరా అయినా సరే కూడా. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా బాగానే ఉంది అండ్ వీళ్ళ వేపర్ చేంబర్ ఇది ఉంది, కూలింగ్ సిస్టమ్, ప్రాసెసర్ ఎక్కువ హీట్ కాకుండా ఉండడానికి కూడా. సో అది కూడా మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ద వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఒకవేళ గట్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్లా కంపల్సరీ లైక్ అండ్ వీడియో అయితే షేర్ చేయండి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే కూడా. ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఇక్కడ దాకా చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అప్పటిదాకా సేఫ్ ఉండండి.